ప్రస్తుత రాజకీయాలపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి కేటీఆర్ యొక్క షెడ్యూల్ ఏంటి? ఎలా ఉండబోతుంది? రేపు ఉదయం కేటీఆర్ గారు 10-11 మధ్య మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి రాబోతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులకి సన్మాన కార్యక్రమం కేసముద్రం రోడ్లో ఉన్న పిఎస్ఆర్ గార్డెన్లో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు, జిల్లా ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతున్నారు. దీనికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు గెలిచిన వారనే కాకుండా ఓడిన వారు కానీ, పోటీ చేసి ఓడిన వారు కానీ, తర్వాత గెలిచిన వార్డు మెంబర్లు, పోటీ చేసిన వార్డు మెంబర్లు అందరూ కూడా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమావేశం అనంతరం అలాగే లంచ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది కనుక భోజనాలు చేసి పోవాల్సిందిగా కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలో మొత్తం ఎన్ని గెలుచుకున్నారు? ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే 143 సర్పంచులు మేము గెలిచినాం అనేది మాకు స్పష్టంగా తెలుస్తున్నది. ఇంకా కొన్ని సర్పంచ్లకు మేము మద్దతు ఇచ్చాం. ఏకగ్రీవమైనవి కానీ, లేకపోతే కాంగ్రెస్ రెబల్ వేసినటువంటి అభ్యర్థుల విషయంలో కానీ, కొన్ని బీఆర్ఎస్ పార్టీ సహకారంతో గెలిచిన సర్పంచులు కూడా ఇంకొక 30 వరకు ఉన్నాయి. గ్రామాల్లో అన్ని ప్రచారం చేసి ఇవన్నీ గెలుచుకొని వచ్చారంటారా? ఎలా చెబుతున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఏ రకమైన విశ్వాసం ప్రజల్లో కలుగుతుందనేది ఎన్నికల ద్వారా స్పష్టం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిచిన సర్పంచులు అన్ని కూడా 4000 పైన ఉన్నాయి. ఈ సర్పంచులు కూడా మేజర్ గ్రామ పంచాయతీ, ఫర్ ఎగ్జాంపుల్ కొరి మండల హెడ్ క్వార్టర్ మేము గెలిచాం. ఇలా అనేక మండల హెడ్ క్వార్టర్లు పెద్ద గ్రామాల్లో, నెల్లికూరు మండలంలో చెట్లముప్పారం భారీ మెజార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అది చాలా పెద్ద గ్రామం. ఇలా చూసుకుంటే యావత్ తెలంగాణలో 3000, 4000, 5000 ఓట్లున్న పెద్ద గ్రామ పంచాయతీలు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద మొత్తంలో గెలిచింది. కనుక ప్రజలు మా పక్షాన ఉన్నారు. గ్రామాలు ఆలోచన చేస్తున్నాయి. ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కాబట్టి కొన్ని తండ గ్రామ పంచాయతీలు కానీ, చిన్న గ్రామ పంచాయతీలు కానీ ప్రభుత్వం యొక్క సహకారం ఉండాలి. ఆ ఎమ్మెల్యేలతో పనులు చేయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి అనుకూలంగా ఉందామని గెలిచిన సర్పంచ్లే తప్ప మరొకటి కాదు. ఆ గెలిచిన అయినా కూడా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉన్నా కూడా మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే మేము ఎన్నికల పోటీ చేస్తామని డబ్బు ఖర్చు పెట్టి పోరాటం చేసిన స్ఫూర్తిని చూస్తే చాలా అద్భుతంగా ఉంది. మా పార్టీ కేడర్కి ఎక్కడికక్కడ ఇంకా చాలా చోట్ల అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పార్టీ కానీ పెద్దగా పట్టించుకోకపోయినా కూడా మా వాళ్ళు పార్టీ కేడరు కింది స్థాయిలో పార్టీ గెలవాలి, నేను గెలవాలని వాళ్ళు చూపించిన చొరవ, పోరాట పడినమని ఖచ్చితంగా పార్టీ తరఫున, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా నేను గెలిచిన సోదరులకి, పోటీ చేసిన మిత్రులకి, పోరాటం చేసి ఓడిపోయిన మిత్రులందరూ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు. నేతల మధ్య సమన్వయ లోపం ఉంది, లేకపోతే ఇంకా సర్పంచ్ గెలుచుకునే వాళ్ళని చెప్పేసి కూడా ఆరోపణలు ఏం చెప్తారు? సమన్వయ లోపం అనేది అంశం ఒకటి. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఇంకా కాస్తంత ఆర్థికపరమైన సహకారం కూడా లభించి ఒక టీం వర్క్ లాగా చేస్తే మేము 50% దాటేవాళ్ళం. మీరన్న దాంట్లో సందేహమే లేదు. టీం వర్క్ వైఫల్యం జరిగింది. కాస్త ఆర్థికంగా పార్టీ తరఫున చేయాల్సిన సహాయం కూడా చేయకపోవడం వల్ల కూడా కొంత మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉన్నా కూడా పొందలేకపోయినాం అనేది మాత్రం వాస్తవం. లోపం ఎక్కడ ఉంది? ఎప్పుడు సమన్వయం చేసుకుంటారు ఇదంతా? రాజకీయ పార్టీల అన్ని పార్టీలలో సమన్వయ లోపం ఉంది. బీఆర్ఎస్ పార్టీనే కాదు, కాంగ్రెస్ పార్టీ లేదా, ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఉందా? లేదు, ఎక్కడ కూడా లేదు. ఈ జిల్లాలో ఉన్న ఏ ఎమ్మెల్యేల మధ్యన, ఈ జిల్లాకు సంబంధించేవారు మన సీతక్క ఉంది, ఎనడాన్ని వచ్చిందా? ఈ జిల్లాలో ఆమె మార్కే లేదు. ఆమె నియోజకవర్గం 2 మండలాలు ఉన్నాయి.
పాలకుర్తి ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చిందా? ఆమె పనిచేసిన దాఖలానే లేదు. కోరం కనకయ్య గారికి కూడా 2 మండలాలు వచ్చినాయి. రామచంద్ర నాయక్ గారు ప్రభుత్వ విభాగం ఉన్నారు, మరి వారి పాత్ర కూడా ఉందా? లేదు. మహిబాన్ నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే పోరాటాలు వర్గపోరు తెలుసు కదా. ఇలా రాజకీయ పార్టీల గ్రూపులు వర్గపోరు అనేది సహజంగా అన్నిట్లో ఉన్నట్టే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంది. ఇది అధిష్టానం తీవ్రంగా పరిగణించి సమన్వయం చేసి ఒక్క త్రాటిపై నడిపించాల్సిన బాధ్యత పార్టీ పైన ఖచ్చితంగా ఉంటుంది. అధిష్టానం పైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వర్తిస్తే ఎవరి భావాలు, ఎవరి ఉద్దేశాలు, ఎవరి పాత్ర ఏంటి అనేది కనుక స్పష్టంగా కనుక చెప్తే ఆ పరిధిలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధిష్టాన జోక్యం అనేది కూడా చాలా కీలకం. సీఎం రేవంత్ రెడ్డి మీ పార్టీపై ఆరోపణలు చేశారు. రాను రోజుల్లో మీ పార్టీని అధికారం రాని చెప్పేసి అంటుంది. ఏం చెప్తారు మీరు? ఆయన ఏం చెప్తాడో అదే చెప్తాడు కదా. 2 సంవత్సరాలుగా కొత్తది ఏం చెప్పలే, ఇవాళ కొత్తగా చెప్పింది కూడా ఏం లేదు. ఇచ్చిన హామీలు అమలుపరచకుండా, సంపదను సృష్టించకుండా, మేనిఫెస్టోను ఎలా ప్రజల ఆకాంక్షలను ఎలా తీర్చాలనేది కాకుండా గాలికి వదిలేసి, సమన్వయం లేక, ప్రభుత్వం మీద ఆధిపత్యం లేక, వాళ్ళ పార్టీలో కోఆర్డినేషన్ లేక, మంత్రుల మధ్యన కూడా ఐక్యత లేక వికృతాల పాలు అనేక రకాలుగా అపహాస్యం అవుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా అసహనం మొదలైంది కనుక దీన్ని ప్రశ్నించగలిగే శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నది, బలంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందుకనే కేసీఆర్ గారిని బలహీనపరచాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని బలహీనపరచాలి, బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని నిత్యం కూడా కేసీఆర్ గారిని జప్యం చేస్తూ, కేసీఆర్ గారి కుటుంబంలో కూడా చిచ్చు పెడుతూ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో, అంటే తను ఇచ్చిన హామీలు తను చేయాల్సిన పని చేయలేక ప్రశ్నించే శక్తిని ఎలా బలహీనపరచాలి, ఎలా తూట్లు పడవాలి, ఎలా అవమానపరచాలనేది ఆయన ఎజెండా. బీజేపీ కూడా ఆ ఎజెండాలో భాగస్వామ్యమైంది. బీఆర్ఎస్ బలహీనపడితేనే బీజేపీ కూడా బలపడతామని వాళ్ళకి తెలుసు. ఏ పని చేయలేని ఈ కాంగ్రెస్ ఎట్లాగూ బలహీనపడుతుంది. ప్రత్యామ్నాయం మేము ఎదగాలంటే బీఆర్ఎస్ బలహీనపడాలి కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ను బలహీనపరిస్తే బీఆర్ఎస్ ఆటోమేటిక్గా మాకు లాభం జరుగుతుందని గోడ మీద గద్దలాగా ఎదురు చూస్తుంది బీజేపీ. కాబట్టి అందుకనే బీజేపీ కూడా కాంగ్రెస్ ఎజెండానే అమలు పరిచే రీతిలో ఈ 2 పార్టీలు, ఈ 2 ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ గారి లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత మీపై ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఆమె పిచ్చిలేసి ఊర్లు పట్టుకొని తిరుగుతున్నది. కేసీఆర్ గారి లాంటి మహానుభావుడి కడుపున వల్లనే, ఆమె లిక్కర్ కేసు వల్లనే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం కానీ, ప్రభుత్వం ఓటమి కానీ కారణం ఆమెనే. ఆ పీడ వదిలింది అనుకున్నాం, కానీ ఆమె దీనిని ఆసరాగా తీసుకొని కేసీఆర్ గారిని బలహీనపరచడం కోసం కన్న తండ్రి అని కూడా చూడకుండా తాను ఎదిగిన పార్టీ, తను పుట్టి పెరిగిన కుటుంబాన్ని మీద కూడా ఎక్కుపెట్టి మాట్లాడుతున్న తీరు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. కనుక ఆమెను ప్రశ్నించి ఇది పద్ధతి కాదన్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కూడా తూలనాడి తిట్టించే కార్యక్రమం చేస్తుంది. ఆకాశం మీద ఉమ్మి ఉంచితే అది నీ ముఖాన్నే పడుతుంది తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఏ రకమైన అవాకులు చెవాకులు పేలుతున్నా కూడా మహిళగా భరిస్తుండే తప్ప నీకు ఏ పాటి ఆదరణ జరుగుతుంది, దొరుకుతుంది, ఎంతమంది నాయకుల్ని ఎంట వస్తున్నారు, ఎంతమంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనేది చూస్తున్నారు. ఇది జన యాత్ర కాదు, ఇది నీ బాధ యాత్ర, నీ ఓదార్పు యాత్ర. నీ ఓదార్పు యాత్రకు ప్రజలలో ఏ రకమైన సానుభూతి లేదు. ఆమెను ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ గారు కూడా యాక్టివ్ రోల్ పోషించలేకపోయారు. ఎవరికి వారే సమావేశాలు పెట్టుకుంటున్నారు, ఎవరికి వారే ముందుకెళ్తున్నారు, సీనియర్ నాయకులు కలుపుకొని వెళ్ళట్లేదు, సమావేశాలు పెట్టుకుని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా నా పాత్ర ఎంత మేరకు ఉందో ఈ ఎన్నికల బాధ్యత అని సమన్వయం చేయమని నాకు ఎవరు చెప్పలే. ఎవరి మానాన వారు పోతున్నారు. నా అభిమానులు పోటీ చేసిన చోట, నన్ను ఆహ్వానించిన చోట ఖచ్చితంగా నేను వెళ్ళిన, ప్రచారం చేసిన, పని చేసిన.
కనుక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటోడు పిలిచింది లేదు, జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా సమన్వయం చేసింది లేదు. ఎవరికి తోసినట్టుగా వారు పనిచేసారు, నాకు తోసినట్టుగా కూడా నేను పనిచేస్తాను. స్పెషల్ ఇంటర్వ్యూ కెమెరా పర్సన్ గణేష్ తో వెంకన్న మహబూబ్ జిల్లా నుంచి.